హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఒక స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఇది హెల్దీ స్నాక్ అండి. మినపప్పు తెలుసు కదా, పొట్టు మినపప్పు. దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. తర్వాత మకానా తెలుసు కదా మనకి, హెల్దీ మకానా, పిల్లలకు కూడా మంచిది. నార్మల్గా ఫ్రై చేసిస్తే తినరు. సో మకానాను కూడా కొంచెం రోస్ట్ చేసేసి షుగర్ యాడ్ చేశానండి. బెల్లం వేసుకోండి, నార్మల్గా నాకు బెల్లం లేదని నేను షుగరు అది కూడా లైట్గా వేసాను, మరీ ఎక్కువ ఏం కాదు, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి. ఈ స్నాక్ అయితే మా చిన్న పాప అడిగింది. సో పిల్లలు అడిగితే మనకి ఏదైనా చేయాలనిపిస్తుంది కదా. సో ఇట్లా నెయ్యి వేడి చేసుకున్నాను. ఇది నెయ్యి అండి, ప్యూర్ నెయ్యి. సో ఇలా అయితే పెట్టుకొని ఈ మిక్చర్ మొత్తం కలిపేసాను. మినప పౌడరు, మకానా, షుగర్ నార్మల్ క్వాంటిటీ తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. సో ఇట్లాగా నెయ్యి వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నెయ్యి లేకపోతే మనకి ఉండనేది రాదు. మినప సున్నుండండి, పొట్టు మినపప్పుతోనే చెయ్యండి. పొట్టు తీసిన మినపప్పు తిన్నా కూడా వేస్ట్. పొట్టు మినపప్పుతో చేస్తేనే పిల్లలకి హెల్దీగా ఉంటుంది. ప్లస్ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి ఈ మినప సున్నుండ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆడపిల్లలకి ఎక్కువ పెట్టండి. అట్లనేం లేదు, అందరూ తినచ్చుకొని కొంచెం ఎక్కువగా, ఆడపిల్లలకి ఎక్కువ క్వాంటిటీ. ఇట్లా చూసారా, ఇట్లా మంచిగా నెయ్యి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి మొత్తము. ఎందుకంటే మనకి ఉండ రావాలి. నెయ్యికి క్వాంటిటీ తక్కువ తిగట్లా. ఇప్పుడు నెయ్యి తక్కువైంది కదా, ఉండ రావట్లేదు చూడండి. సో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఇట్లా నెయ్యి యాడ్ చేసుకోండి కొంచెం, ఎందుకంటే మనం సున్నుండ చుట్టుకోవడానికి సరిపడా నెయ్యి ఉంటేనే ఉండొస్తుంది, లేదంటే పగిలిపోతుంది. చూడండి, ఇలా మంచిగా కలిపి మిక్స్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి ఇది. సరిపడా నెయ్యి ఉంటేనే ఇంకో ఇలా ఉండొస్తుంది. మనం నెయ్యి యాడ్ చేసాం కదా ఇందాకలో, చూడండి నీట్గా వస్తుంది. ఇట్లా ఇంకో ఇంత సైజు ఉండొత్తుకొని మంచిగా పెట్టేసుకున్నారనుకోండి, పిల్లలకి హెల్దీ స్నాక్ ఐటమ్ అయితే రెడీ అవుతుంది. చూడండి, చూసారా, ఇలాగా ఇంట్లోనే హెల్దీ స్నాక్స్ చేసి మీ పిల్లలకి, మీ శ్రీవారికి పెట్టి మీరు కూడా తినండి. ఓకేనా? మరొక మంచి వంటకంతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ టైము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.